అక్కడ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మొత్తం మనకు ప్లేస్ లేదు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో 10 ఎకరాలు ఒక గుంట మనదే ఎక్కువ. అది నిండిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకే మనం ఏం చేద్దాము, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేద్దాం. పొడి చెత్త ఏంది, ఆ పేస్టులు బ్రష్లు జగ్గులు అట్టలు ప్లాస్టిక్ సీసాలు అవన్నీ ఏముంటాయి అవన్నీ ఒక సైడ్లో సంచులు వేసి పెట్టింది. బియ్యం సంచులు ఉంటాయి కదమ్మా మేడం, ఆ బియ్యం సంచులు వేయండి. తడి చెత్త ఏం చేయండి, ఎరువు తయారు చేయండి. చిన్న డబ్బా తీసుకోండి, చిన్నది డబ్బా తెప్పించుకొని దాన్ని వేసి ఆ పొట్టు మన కట్టె పొట్టు ఉంటుంది కదా, కట్టె పొట్టు మళ్ళీ పసుపు ఏమన్నా వేసేస్తే ఆ తడి చెత్త వేస్తే దాన్ని ఎరువు తయారవుతుంది. మన చెట్లు ఎంత మంచిగా ఉంటుంది, చెట్లు ఇట్లా ఇంటింటికి మనం చెట్లు పెట్టుకుంటే ఆ చెట్లకు వాడుతుంది. ఇంకెంత వస్తుంది చెత్త అంతా గింత వస్తుంది. ఇంట్లో ఒక పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు 14 కిలో వస్తుంది. అర్ధ కిలో తీసుకొని ఆటోలో వేసినాకో మనకు అక్కడ డంపాడు నిండిపోదు. మీ ఇళ్ళలో మనకు నెలకు ఒకసారి అమ్ముకున్న స్క్రాపులకు అంతే పైసలు వస్తాయి. ఇంకో అంటాం అంటే దేనికైనా వాడుకోవచ్చు. దాన్ని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది మేము చెత్త నుంచి ఇంత పైసలు వచ్చినాయని ఓ ఫీలింగ్ ఉంటుంది. అది మీకు అందరూ మనకు సహకరిస్తే మున్సిపాలిటీకి మనం మంచి చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లా చేద్దాం ఉంది. ఇప్పుడు చిత్తంపల్లి, గుడిపల్లి, దండారం అంటే అది అక్కడ వ్యవసాయం ఉంటుంది, అక్కడ వాడుకుంటాం. ఇది మనకి వాడుకోని పరిస్థితి ఉంది కదా మేడం. మనం చేద్దాం ఉండి అందరం అయితే మన డబ్బా నిండేది. మన ఇంట్లో మన చెత్త ఎరువులు చెట్లకి వేసుకోవచ్చు, పొడి చెత్త ఏమైతే అమ్ముకోవచ్చు. మన ఇంటి నుంచి చెత్త అనేది ప్రొడ్యూస్ చేస్తాను, అంటే తయారు చేసి అవుతుంది. అంటే ఏంటంటే మనం తిన్న తర్వాత మిగిలిపోయినాయి కానీ ఉంటాయి కదా, అదొక్కటి మనం మళ్ళీ వాడాం కదా, మనం వాడము. మన ఎట్లా చెత్తని బయట పడేసింది. మన ఇంటి నుంచి వచ్చినటువంటి తిన్న తర్వాత మిగిలింది కానీ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేది పాల ప్యాకెట్. ప్రతి ఒక్కరు పాల ప్యాకెట్ తీసుకెళ్ళి చాయ్ పెట్టుకుంటారు కాబట్టి పాల ప్యాకెట్ పాలు తీసిన తర్వాత ఆ కవర్ని పడేయాలి మీరు ఎట్లాగో. కాబట్టి ఆ కవర్ అనేది పొడి చేస్తాం. దాని తర్వాత చేపత్త ఉంటుంది కదా, ఆ చేపత్త అనేది తడి చెత్త అవుతుంది. అంటే అది ఎరువుగా మనం చెట్లకి వేసుకోవచ్చు. జనరల్గా డైరెక్ట్గా చేపత్త చెట్లకి వేస్తే స్ట్రెంత్ అయితే అంటారు మొక్కలకు అనేది. ఈ విధంగా అంటే మన దగ్గర పాల ప్యాకెట్ నుంచి బ్రష్ వాడినటువంటి బ్రష్లు, అయిపోయిన పేస్టులు, వాటర్ బాటిల్స్, ఎవరైనా సీసాలు తాగేటోళ్ళు ఉంటే సంథింగ్ ఇంట్లో ఎవరైనా ఉంటారు కాబట్టి ఆ సీసాలు, వాటర్ బాటిల్స్, సీసాలు ఇన్ని కదా, ప్యాకింగ్ కవర్స్. మీ కూరగాయలకి వెళ్తే అంతా తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూలిపోతాయి. ప్లాస్టిక్ కవర్ వేస్తే అవి కూలిపోకుండా ఆ స్మెల్ వచ్చేస్తుంది, మొత్తం కూలిపోయి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే అలాగే డబ్బాలు వేస్తే గాలిపోయి అది కొంచెం డ్రై అయిపోయి స్మెల్ రాదు. ప్లాస్టిక్ కవర్ అయితే ఏదైతే అన్నమే కానీ ఇంకేది వేసినా కానీ మొత్తం కూలిపోయి స్మెల్ వచ్చేస్తుంది, ఒక్క రోజుకే స్మెల్ వస్తుంది. సో అన్నాన్ని ఒక డబ్బా సపరేట్ పెట్టేసి, అన్నము కూరగాయలు ఉంటాయి కదా అలాంటివి తడి చెత్త మొత్తం ఒక డబ్బాలు వేసేస్తే, ఈ ప్లాస్టిక్ అనేది ఒక బస్తాలు పెట్టుకుంటే, ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ అనేది ఒక బస్తాలు పెట్టుకుంటే అది కారదు చేయదు కదా, ఎన్ని రోజులున్నా అలాగే ఉంటుంది కాబట్టి స్మెల్ రాదు ఏం రాదు. అంటే మనం రెండింటిని వేరు చేస్తే స్మెల్ అనేది రాదు. తడి చెత్తని ఒక్కసారి ప్లాస్టిక్ మిక్స్ చేస్తే అది స్మెల్ ఒక్క రోజుకి స్మెల్ వచ్చేస్తుంది. నువ్వు ఇలాగే కూరగాయల్ని ఒక గుట్టలో పెట్టేసి ఇంకా సపరేట్ పెడితే గాలికి పెడితే అవి కులిపో కానీ ఎక్కువ రోజులు వస్తాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ ఎప్పుడైతే వేసినామో అవి పండ్లే కానీ ఏవైనా కానీ కులిపోయి స్మెల్ వచ్చేస్తుంది, మొత్తం ఒక్క రోజులోనే స్మెల్ వచ్చేస్తుంది. సో మీరు రేపటి నుంచి ఈ సపరేట్ చేసి పెట్టుకుంటే మీ ఇంట్లో స్మెల్ అనేది రాదు. సోక్కొని అమౌంట్ ఇచ్చేస్తారు మీకే, ఇంకా వేస్ట్ పోదు కదా. కొంచెం మీకు క్లియర్ అవుతుంది.